Hey guys, good morning. Himalayan 450 నడుపుతున్నాం. ఒక నిమిషం, కొంచెం ఎత్తెక్కిస్తున్నప్పుడు కింద పడింది కానీ నాకేం అవ్వలే, బైక్ కూడా ఏం అవ్వలే. సో ఇక నేను అబ్జర్వ్ చేసిన ఒక మంచి పని ఏంటంటే ప్లాస్టిక్ నాట్ అలౌడ్ అంట. నేను చెప్పిన లోయ ఇదే. నంది హిల్స్ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాం. ఏ గాయస్, గుడ్ మార్నింగ్. సో నిన్న నైట్ మేము 12 o'clockకి అట్లా అరౌండ్ వచ్చాము సించన ప్యాలెస్కి. అది అండ్ ఇప్పుడు మేము నంది హిల్స్కి వెళ్తున్నాం. నిన్న ఫుల్ టైర్డ్ అయిపోయాం, సో అందుకని ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అరౌండ్ 6:59 అయ్యిందంట. 7 అయిపోయింది. సో లేట్ వెళ్తున్నాం నంది హిల్స్ చూడడానికి. హాయ్ బ్రో. ఓయ్ బ్రో, గుడ్ మార్నింగ్. వస్తా నంది హిల్స్. సో అది ఇంకా స్టార్ట్ అవుదాం మన స్క్రాంఫోర్డ్ 11 పైన. టెన్షనే. నువ్వు కూడా వస్తావా బైక్ పైన? సో మేము ఇప్పుడు ఇక్కడ నుంచి నంది హిల్స్కి వెళ్తాము. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం గేర్ వేసేసుకొని నంది హిల్స్కి వెళ్ళిపోదాం. వేరే రైడర్స్ గురించి మేము వెయిటింగ్. వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. అప్పుడు దాకా నేను సాంగ్స్ పెట్టుకుంటా. హిమాలయన్ 450 నడుపుతున్నాం. వాడికి హాయ్ చెప్తున్నా. సారీ, వాడు అన్నా కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్. ఏంటమ్మే, నాకు ఈ బైక్ ఫుల్ వెయిట్ అనిపిస్తుంది. అయ్యో, మేమందరం ఇప్పుడు నంది హిల్స్కి వెళ్తున్నాం. కరెక్ట్ వెదర్లో వస్తే ఫెబ్కి అట్లా సూపర్ క్లౌడ్స్, ఇంకా చాలా బాగుంటుంది. చలి కూడా ఉంది కానీ అంత చలి లేదు, మేనేజబుల్, చాలా బాగుంది. ఈ రోజులో వెళ్తుంటే అసలు ఏదైనా మూమెంట్ లైఫ్లో ఒక్కసారి వస్తుంది, అది ఎంజాయ్ చేయడమే అసలుకి లైఫ్ అంటే. నా ఫేవరెట్ లొకేషన్, నా ఫేవరెట్ బైక్ పైన హిమాలయన్ 450 పైన వెళ్ళడం అన్ఫర్గెట్టబుల్. మేము ఇప్పుడు కొండ చుట్టూ తిరుగుతూ పైకి వెళ్తున్నాం. ఆ పైన కొండకి వెళ్ళాలి. వావ్, కింద చూస్తే అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది.
వచ్చేసాం నంది హిల్స్. చాలా రష్ ఉంది, చాలా మంది బైక్స్ ఉన్నాయి. పడింది అవట్లే. ఒక నిమిషం. గుడ్, కానీ దీనికి ఏమైనా అయ్యిందా? कुछ भी नहीं लगा. नेक्स्ट टाइम इयरिंग का నాది ఇటు సైడ్ ఇటు పడినా కదా. సారీ కింద పడేసిన, అక్కడ స్లిప్ అయింది. మనం ఫైనలీ నంది హిల్స్కి వచ్చాం, నా ఫేవరెట్ లొకేషన్. అండ్ హిమాలయన్ 450 పైన కొంచెం ఎత్తెక్కిస్తున్నప్పుడు కింద పడింది, కానీ నాకేం అవ్వలే, బైక్ కూడా ఏం అవ్వలే. సో ఇంకా పైకి వెళ్దాం. ఇక్కడ హెల్మెట్ ఇంకా జాకెట్, అక్కడ రూమ్స్ ఉన్నాయి, క్లాక్ రూమ్స్ ఉన్నాయి. అక్కడ అయితే మేము పెట్టేసుకున్నాం జాకెట్స్. సో ఒక హెల్మెట్కి 20 రూపీస్. సో ఇచ్చేసాం, ఇంకా పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళాక చూపిస్తా. సో అడల్ట్స్కి 20, 2 వీలర్స్కి 30, 3 వీలర్స్ 40, 4 వీలర్స్కి 60 అండ్ టెంపో అండ్ బస్సెస్కి 150. సో అదన్నమాట. ఇంకా మనం లోపలికి వెళ్దాం. నంది హిల్స్ ఇంకా మార్నింగ్ వస్తే బాగుంటుంది. లేట్ అయిపోయింది. గీతనే లేట్ చేసింది. నా వల్ల ఏం కాదు, 8 అయ్యింది టైం. సో ఇక నేను అబ్జర్వ్ చేసిన ఒక మంచి పని ఏంటంటే ప్లాస్టిక్ నాట్ అలౌడ్ అంట. సో ఇప్పుడే బ్యాగ్ చెక్ చేశారు, బ్యాగ్లో ప్లాస్టిక్ లేదని ఇప్పుడే అలౌ చేశారు. మంచి ఇనిషియేటివ్. గీత వాళ్ళని నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎస్ అన్న, నా వల్లనే మార్నింగ్ నేనే అందరికి కాల్ చేస్తే అబ్బా నేను మీకు 3 times కాల్ చేస్తా, అప్పుడు లెక్చర్. దానికి ముందు నేను కాల్ చేసినప్పుడు ఎవరు లేరే లేదు, అందుకే నేను పడుకున్నా. మొత్తం ట్రెక్కింగ్ చేసుకున్నా. ఇంకా ఉందా? అందుకనే ఆ షూస్ వేసుకొని వచ్చారు. ఇప్పుడు అర్థమైంది. ఇట్లా పెట్టి తీస్తా వీడియో. నేను చెప్పిన లోయ ఇదే, అక్కడి నుంచి వస్తున్నప్పుడు క్రేజ్ ఉంది. ఎప్పుడు అందరూ అటు సైడ్ వెళ్తున్నారు. రైడింగ్ బూట్స్ వేసుకొని ఈ కొండ ఎక్కాలంటే నిజంగా చుక్కలు పంపిస్తాయి. ట్రెక్కింగ్, ఇలాంటి ట్రెక్కింగ్ ఎప్పుడు చేయాలి. ఇలాంటి ట్రెక్కింగ్ వేస్తే మనం అస్సలు అనుకోలేదు. గీతూ రైడర్ యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ కూడా అవుతుంది. కమాన్ స్పీక్. ఏం లేదంటే పైనకి వెళ్ళి ఇంకా వ్యూ చూద్దాం. వాళ్ళందరూ ఫోటోకి రెడీగా కూర్చున్నారు కోతుల్లాగా. సెల్ఫీ కష్టాలు. నంది హిల్స్ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాం, చూద్దాం. నంది హిల్స్ వ్యూ పాయింట్.
గాలి అయితే సూపర్ వస్తుంది ఇక్కడ. వ్యూ పాయింట్లో అయితే ఫుల్ అసలు ఎంత గాలి అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ లొకేషన్ వేరే వ్యూ పాయింట్. ఎందుకు అక్కడ వ్యూ పాయింట్ నచ్చింది, బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చాం. సో ఇప్పుడైతే మేము నంది హిల్స్లో బ్రేక్ఫాస్ట్ చేసాం, నంది హిల్స్లో వ్యూ పాయింట్ చూసాం. ఇప్పుడు మేము ఆవుల బెట్టకి వెళ్తున్నాం. అక్కడ ట్రెక్కింగ్ 9 కిలోమీటర్స్ ఉంటుందంట, ఓన్లీ 1 వే. చూద్దాం ఎలా ఉంటుందో లొకేషన్. సో ఫస్ట్ లొకేషన్ అయితే ఈరోజు అయిపోయింది, నెక్స్ట్ అక్కడికి వెళ్ళక చూపిస్తా. అక్కడ నుంచి వెళ్ళాం, మళ్ళీ అక్కడికే వచ్చాము. క్రేజీ అసలు. నితీష్ ని చంపేద్దాం. రూట్ ఉపయోగపడే చంపేసేలా ఉన్నాం. మళ్ళీ తిప్పినాం అనుకో గొంతు పడుతుంటాయి. అయితే నంది హిల్స్ నుంచి ఆవుల బెట్టకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఉంది నంది హిల్స్ నుంచి. వచ్చినప్పుడు ఎంత క్రేజీ ఉందో, వెళ్తున్నప్పుడు కూడా అంతనే క్రేజీగా ఉండబోతుంది ఇప్పుడు నంది హిల్స్. ట్రాఫిక్లో నడిపితే ఎంత పిచ్చిలేస్తుందో దాని ఆపోజిట్ ఒకవేళ మనం చెట్టుల్లో నడిపితే అంతనే బాగుంటుంది. ఎన్నమేను కన్నాల You have to take a picture. కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ నుంచి మనం చూస్తే మొత్తం ఊరు, మొత్తం కొండలు, చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి. కింద ఏమేమున్నాయి అన్నీ. మేము వెళ్ళిన నంది హిల్స్ అన్నాం కదా, అది ఆ కొండ ఎంత పెద్దగా ఉందో. దాని వెనకాల నుంచి మనం మొత్తం అటు ఇటు రౌండ్స్ తిరుక్కుంటూ వెళ్ళాం. అయితే వచ్చేసాం ఆవుల బెట్టకి. చాలా ఎండ ఉంది, సో అందుకని నేనైతే కీరా తింటున్నా. ఇక్కడ 20 రూపీస్ మసాలా వేసిస్తున్నాడు. నాకు మసాలా వద్దని ఒకటి చెక్కించుకుని తింటాం. కొండ పైనకి ఇప్పుడు మేము వెళ్తాం. సో ఇది ఎంట్రన్స్. మేమందరం వెయిట్ చేస్తున్నాం పర్మిషన్ తీసుకోవడానికి. సో పర్మిషన్ ఇస్తే ఇంకా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం పైకి. సో పైన వ్యూ ఎలా ఉంది అవన్నీ మనం పైకి వెళ్ళాక చూద్దాం. అప్పుడు దాకా వెయిట్ చేద్దాం బైక్స్ వాళ్ళు ఎలా చేసేదాకా. సో సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని ఎలా చేయట్లేదు, అందుకని ఇక్కడ దాకా వచ్చి హైదరాబాద్ నుంచి చూడకుండా వెళ్ళిపోతున్నాం. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చూడండి ఫ్రెండ్స్, వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆవుల బెట్ట తీసుకుంటాం. ఈ అంకుల్ గుర్తుపెట్టుకోండి అందరు, మమ్మల్ని ఎలా వేయట్లే.
లోకల్స్ అయితే పూజ చేసుకోవడానికి ఎలా చేస్తున్నారు, మమ్మల్ని మాత్రం ఎలా చేయట్లేదు. ఇప్పుడైతే హోటల్ నుంచి మేము ఈషా ఫౌండేషన్ సెంటర్కి వెళ్తున్నాం, ఆది యోగి స్టాచ్యూ చూడడానికి.